మొత్తం ఫీల్ అయిపోయి గింజుకుపోయి యా సో నేనే అలా ఉంటాను. ఓకే. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు సోనియాకి ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది, లైక్ అంటే అది చేస్తే ఇంకా లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఒక పెద్ద హీరో పక్కన ఆపర్చునిటీ వచ్చింది, బట్ గ్లామరస్ రోల్ అంటే కొంచెం ఇంటిమేట్ సీన్స్ కావచ్చు లేకపోతే అలా ఉంటుంది. సో డూ యూ అగ్రీ? ఐ డోంట్ అగ్రీ అండి. ఫస్ట్ సిద్ధు పక్కన పెడితే ఓకే, మీరు అగ్రీ చేయరు? లేదు. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. ఓకే. సో ఐ నో ఐ హ్యావ్ మై లిమిటేషన్స్ ఆన్ హౌ టు బీ పోర్ట్రేల్ ఆన్ స్క్రీన్. సో బేసిక్గా నాకు నేను చూసుకున్నప్పుడు కూడా నేను సిగ్గుపడిపోకూడదు. సో అంత దూరం ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ మై ఓన్ బౌండరీస్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఇస్ కెప్ట్ పర్సనల్. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ సో మచ్ ఆర్ ఇంటిమేట్ సీన్స్ అన్నవి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఓకే. యా. ఒకవేళ సిద్ధుతో వస్తే చేస్తారా? సిద్ధుతోనే అయితే చేస్తారు. నాతో అయినా సరే ఒక లిమిట్ వర్క్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఈవెన్ విత్ సిద్ధు బికాస్ దిస్ అంటే ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ దట్ మేము ఇద్దరం రిలేషన్లో కంఫర్టబుల్ ఉన్నాం అలా లేదు. ఇట్ ఈస్ అబౌట్ సంబడి లైక్ చుట్టూ ఉంటారు, లైక్ డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ టు బి డన్ ఇన్ పబ్లిక్. దట్ ఈస్ ద ethics I have for myself. So I can't keep it in public కొన్ని థింగ్స్. సో ఐ లైక్ టు కీప్ ఇట్ పర్సనల్. కాబట్టి కొన్ని సీన్స్ కావచ్చు లేదా ఇది కావచ్చు, నాకు సిద్ధుకి అనుకున్నప్పుడు కూడా నేను వినోద్ మా డిఓపి చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట. హీ ఆస్క్డ్ us ఇన్ఫ్యాక్ట్ ఆర్ యూ కంఫర్టబుల్ డూయింగ్ దిస్ మేబీ ఇలా అండ్ దెన్ అనుకొని కూర్చొని దెన్ వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ ఓకే ఇక్కడ వరకే అన్న దిస్ థింగ్. దో మా అందరికి కూడా మీకు కొన్ని లిమిటేషన్స్ నాతో అయినా సరే అది ఆ లిమిటేషన్స్ సోనియాకు ఉన్నాయి. ఒకవేళ సిద్ధుకి అదే ఆపర్చునిటీ వస్తే ఒక మంచి పెద్ద హీరోయిన్ పక్కన అలాంటి రోల్ వస్తే మీకు ఓకేనా? నా ఓకే అవ్వాల్సిన సిద్ధు కదండి. ఏమోండి ఈ థాట్ నాకు ఎప్పుడు రాలే. బేసిక్గా అంత దూరం నేను ఎప్పుడు ఆలోచించలేదు. బేసిక్గా ఆలోచించుకుంటే మనం ఇది చెయ్యాలి అక్కడ ఎదగాలి అనుకుంటాం, కానీ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ నాకు మెయిన్ ఏంటంటే నాకు ఫస్ట్ నేను చాలా చోట్ల చెప్పా, బట్ మీకు చెప్తున్నా, నాకు ఒక క్యారెక్టర్ చాలా ఇష్టం. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు గారి క్యారెక్టర్ చాలా ఇష్టం. అలాంటిది పోర్ట్రే చెయ్యాలని అనుకుంటాను, కానీ ఇలా ఎప్పుడు నాకు ఆ థాట్ రాలే. ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏమోనండి, శశిమాధవన్ తర్వాత ఎలానో లైఫ్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా అసలు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. ఓకే ఓకే. అంటే ఒకవేళ అలాంటి రోల్ వస్తే సోనియా దగ్గర పర్మిషన్ తీసుకుంటారా? సో ఇలాంటి రోల్ వచ్చింది, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏమోనండి, డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్, డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ గారు, అవన్నీ ఫ్యాక్టర్. అది నేను లాస్ట్ ఆప్షన్ సోనియాని అడగటం, సోనియా దాకా తీసుకెళ్దాం అన్నది లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకుంటా. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ సాటిస్ఫై అయ్యాయి అని అంటే అప్పుడు నేను మాట్లాడడం దాన్ని బట్టి